హల్లెలూయా. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒక అన్నా మ్యూట్ లోకి వెళ్ళిపోయింది నుంచి. ఇంకా మ్యూట్ లోనే ఉందన్న, అన్మ్యూట్ చేసి. ఇప్పుడు వినిపిస్తుంది కదా. వినపడుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. కాబట్టి మేలైనది చేయునది ఎరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. దేవునికి స్తోత్రం. మేలైనది చేయను ఎరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయను ఎరిగి అని రాస్తున్నాడు. అంటే మేలంటే ఏందో వానికి తెలుసు కదా, తెలియకపోతే చేయలేడు కదా. అంటే ఏంది, ఏది మేలో అది చేయగలిగి ఉండాలి అనేదే పరిశుద్ధ గ్రంథకర్త హెచ్చరిక చేస్తా ఉన్నాడు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాస్తున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. ఏం రాస్తున్నాడు ఇందులో? నీకు మేలు చేయటము చేతనైనప్పుడు. చేతనవుద్దా? ప్రతి మానవుడికి కూడా మేలు చేసే అవకాశం వస్తుంది. మేలు చేయగలిగినటువంటి స్థితి కూడా కనిపిస్తా ఉంటది. అందులో అంటున్నాడు, నీకు మేలు చేయటం చేతనైనప్పుడు దానిని ఎవరైతే పొందదగినటువంటి వాళ్ళు ఉంటారో, ఒకడు బాధల్లో ఉన్నటువంటి వాడు, కష్టాల్లో ఉన్నటువంటి వాడు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాడు మేలు కోరుకుంటుంటాడు. నాకు మేలు చేస్తే ఎంత బాగుండు అని. నీవు పక్కనుంటావు, ఆ మేలు చేయగలిగిన స్థితిలో నీవు ఉంటావు. అలాంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు దాన్ని పొందదగినటువంటి వాడు ఎవడు అంటే ఇందాక చెప్పుకున్నాం, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాడు. వానికి చేయకుండా వెనుక తీయకూడదు అనే మాట పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. అంటే ఎవరికి అవసరమో మేలు, ఆ మేలు చేయగలిగిన స్థితి మనకు ఉంటే ఆ మేలు మనం చేయటానికి ముందుకి వెళ్ళాలి. అయితే కొంతమంది ఏం చేస్తుంటారు, అలా కాకుండా కొంతమంది చేసేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కీర్తన గ్రంథంలో 49వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చదువుకుంటే అందులో అంటున్నాడు, నీకు నీవే మేలు చేసుకుంటావు అని జనులు అన్నప్పుడు అని రాస్తున్నాడు. అంటే మానవులు ఏం చేస్తారు, నాకు నేనే మేలు చేసుకుంటాను, పక్కనోడికి ఏం చేయను అనేది ఇందులో క్లియర్ గా తెలుస్తూ ఉంది. ఏ మానవుడైనా సరే తనకు తానే మేలు చేసుకుంటాడు, తనకు తానే అన్ని చేసుకుంటా ఉంటాడు, పక్కనోడికి చెయ్యడు అనే పదం అందులో తెలియజేయబడతా ఉంది. అలా కాకుండా ఇందులో ఇంకో కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే కీర్తనకారు రాస్తున్నాడు 35వ అధ్యాయంలో 12వ వచనంలో ఇంకా రాస్తున్నటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు రాస్తున్నాడు ఇందులో, మేలునకు ప్రతిగా నాకు కీడు చేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను మేలు చేస్తున్నాను ప్రజలందరికీ కూడా, కానీ దానికి ప్రతిగా ఏం చేస్తున్నారు అంటే కీడు చేస్తున్నారు నాకు అనే పదం అందులో రాయబడతా ఉంది. ఎవరైనా సరే నీవు మేలు చేస్తే
ఆ మేలుకు ప్రతిఫలంగా వాడు కూడా మేలు చేసే పరిస్థితిలో ఉండాలి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు. కానీ వాడేం చేస్తున్నాడు? మనిషికి కీడు చేస్తా ఉన్నాడు అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. ప్రజలు ఎలా ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. కీర్తనకారుడే అంటున్నాడు 14వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో రాస్తున్నటువంటి ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. చదువుకుందాం. వారందరూ ఆ, దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఆ, మేలు చేయు వారెవరను లేరు, ఒక్కడైనను ఇందులో లేడు. అంటున్నాడు అసలు మేలు చేయటానికి బుద్ధి లేనటువంటి వాడే లేడు అక్కడ. బుద్ధి కలిగి మేలు చేద్దాము ఎదుటివాడికి అనే ఆలోచన అసలు మానవుల్లో ఎవరికీ ఉండటం లేదట. అందరినీ ఎవరికి వాళ్లే ఏం చేస్తున్నారట? మేలు చేపించుకునే వాళ్ళే. అలాగే ఏమన్నా అవకాశం వస్తే మేలు వాళ్ళకి వాళ్లే చేయవారెవరూ లేరు. చేసుకునేటువంటి వాళ్ళుగానే, లేదంటే మేలు పొంది ప్రతీకారంగా ఎదురున్నటువంటి వానికి, నీకు మేలు చేసినటువంటి వానికి కీడు చేసేటువంటి అవకాశం కూడా కొంతమందిలో ఉంటది. అలా కాకుండా కొంతమంది అయితే అసలు మేలు చేసేటువంటి వాళ్ళు ఒక్కడు కూడా లేరు అని పరిశుద్ధ గ్రంథకర్త రాపిస్తా ఉన్నాడు. అసలు ఇదే పదము ఏంటి అంటే అసలు మేలు చేసే అవకాశమే లేదు. నేను చేయను, ఎందుకు చేయాలి మేలు వాడికి? అప్పుడు నాకు ఈ విధంగా చేశాడు, ఇప్పుడు ఈ విధంగా చేశాడు అనే పదమే నీ నోటి నుండి వస్తా ఉంటది అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథకర్త అంటున్నాడు 36వ అధ్యాయంలో దేవుని యొక్క వాగ్దానం కనిపిస్తా ఉంది. ఎవరైనా సరే మేలు చేసే తత్వం ఉంటే ఆ మేలు చేసేటువంటి పరిస్థితి ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచే నీకు కలుగుద్ది. ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మంచిగా బ్రతికే అవకాశాన్ని కలగజేయాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఆయన హృదయం అది. ఎదుట వానికి మేలు చేయాలి అనేదే దేవుని యొక్క ఆలోచన అన్నది. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూస్తే అన్ని విస్తరింపజేశాను అని రాస్తున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తాను అంటున్నాడు. దేవుడు మేలుని చేసేటువంటి దేవుడే తప్ప కీడు చేసేటువంటి దేవుడు కాదు. కీడు జరిగింది అంటే అది ఎవరి వలన కలిగింది అంటే అది అపవాది వలన మాత్రమే కలుగుద్ది. కీడు చేశాడు అంటే ఆ మానవుడు అప్పటిదాకా మంచివాడే, అపవాది వలన మాత్రమే కీడు జరుగుద్ది అనేది మనం గ్రహించాలి. కీడు జరిగింది అంటే అది దేవుని వలన కలిగింది అనే ఆలోచన మానవునికి రాకూడదు. కేవలము అపవాది అంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. అది ఎంత శక్తి అంటే దేవునికి సమానమైనటువంటి శక్తిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. ఎందుకంటే దేవుని యొక్క పీఠాన్ని నేను ఎందుకు ఎక్కకూడదు, అధిరోహించకూడదు అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. అంటే ఏంటి? దేవునితో సమానుడు. అలాంటి వ్యక్తి ఎదుట వాని దగ్గర నుండి మనకి కీడు చేయాలి అనుకుంటాడే తప్ప మేలు చేయాలి అనే ఆలోచన మానవునికి ఉండదు. అంటే ఏంటి? మేలు చేయటము అనేది మనకి తెలిసినప్పుడు మేలు ఎలా చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ మేలు చేయకపోతే అది పాపముగా ఉంటది అనేది రాస్తా ఉన్నాడు. అంటే మేలైనది చేయ ఎరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును అని యాకోబు గారు తెలియజేస్తున్నాడు. అంటే ఇందులో మేలు చేయలేదండి, మనం చేయగలిగినటువంటి మేలే, అది పాపము అని చెబుతున్నాడు. అంటే పాపము అంటే అర్థం ఏంటి? పాపం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటము అనేది. అంటే దేవుని యొక్క మాట ఏదైతే ఉందో, ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని వినకపోవటము అనేది మనం తెలుసుకోవాలి. ఈ దేవుని యొక్క మాట ఏంటి? నీవు మేలు చేయి అనే పదం అందులో రాస్తా ఉంటే దానిని అతిక్రమించటము అనేది పాపంతో సమానము అనేది మనం తెలుసుకోవాలి. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అనేది మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ పోతున్నాం. ఎవరట ఆజ్ఞ అతిక్రమించింది? అప్పట్లో మన పితరులు
ఎప్పుడు మనం ఆజ్ఞను అతిక్రమించినా వాళ్ళ మీదనే దోస్తుంటాం, మన మీద మనం ఉంచుకోం. మనం తప్పుడు పని చేసినా అదిగో ఈ తప్పుడు పని వాళ్ళ వల్లనే నా దగ్గరకు వచ్చింది, లేకపోతే నేను మంచోడిని. ఎందుకని? దేవుడు అన్నిటినీ మంచిగా చేశా అని అనుకున్నాడు. మానవుణ్ణి కూడా మంచిగానే చేశాడు. తన స్వరూపమందు మానవుణ్ణి సృష్టి చేశాడు అని రాపించుకున్నాడు పరిశుద్ధ గ్రంథకర్త. ఇందులో ఏంటి? దేవుని స్వరూపము కలిగినటువంటి ఒక మానవుడు తప్పుడు పనులు చెయ్యడు అనేది మనం తెలుసుకోవాలి. అది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? అన్ని పనులు చేస్తానే ఉన్నాం. చేసి ఎవరి మీద దోస్తున్నాము? ఆదాము గారికి, అవ్వ గారికి అంటగడుతున్నాం. చిన్నపిల్లలు ఏమంటారు తెలుసా? ఏంద్రా ఇలాంటి పని చేసావంటే, అన్నయ్య చేయమన్నాడు నన్ను, లేకపోతే నేను చేసేవాడిని కాదు. లేకపోతే ఇంకొకడు ఎవడో స్నేహితుడుంటే వాడి మీద దోస్తాడు. చేసింది ఎవడు? వీడు. కానీ తోసింది ఎవరి మీద? ఇంకొకడి మీద. అవ్వగారు చేసింది అదే కదా. చేసింది చేసినట్టుగా ఉండి ఆదాము గారి దగ్గరకు వచ్చి పండిస్తే ఆదాము గారు చెబుతున్నారు, ఇదిగో నువ్వు సృష్టించావే, ఏమి వల్ల నేనే తినాల్సి వచ్చింది అంటున్నటువంటి మాట ఇందులో కనిపిస్తా ఉంది. ఈ పాపము అనేది ఏదైతే ఉందో, ఆజ్ఞను అతిక్రమించటము అనేది ఏదైతే ఉందో, అది దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుద్ది అనేది తెలుసుకోవాలి. దేవుని యొక్క శాపము పొందినటువంటి వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, మొట్టమొదటిది ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపము అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకున్నాం. రెండవది ఏంటి అంటే దేవునికి మొక్కుబడి చెల్లించకపోవటం. చెల్లించినా కూడా అది తప్పుగా చెల్లించటం. మనం మొక్కుకుంటాం, అయ్యా ఈ రోగం తీసేయ్యా, నేను నీ గుడికి వస్తానయ్యా, ఈ రోగం తీసేయ్యా, నీకు ప్రార్థన చేసుకుంటానయ్యా, ఇదిగోనయ్యా ఇది తీసేయ్యా, గొడవలు తీసేయ్యా మా ఇంట్లో, నేను తప్పకుండా నీ పరిశుద్ధ గ్రంథం చదువుతానయ్యా. ఇలాంటి మొక్కుబడులు చేసుకొని దాన్ని చెల్లించక మేలకుండా ఉంటుంటారు. అదైతే మొక్కుబడి చేసుకున్నప్పుడు మాత్రం అది తీరుద్ది, దేవుడు తీరుస్తాడు. కానీ ఏం జరుగుతుందయ్యా అంటే ఆ మొక్కుబడిని చెల్లించలేకపోతా ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదిలోనే మనకి తెలుస్తా ఉంది. ఆదికాండం 4:5 చూస్తే కయీను యొక్క అర్పణని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఏమన్నా అర్పణలు చేయి నాకు అన్నాడు అప్పుడేమన్నా? ఏమీ అనలా. కానీ వీళ్ళు ఏమన్నారు? మేము దేవునికి ఇవ్వాలి, ఎందుకనంటే దేవుడే ఇవన్నీ ఇచ్చాడు అనుకున్నారు. అనుకొని దేవుని దగ్గరికి శ్రేష్టమైన తీసుకురావాలి అనుకున్నారు. కానీ ఇందులో కయీను ఏం చేశాడు అంటే, ఇందులో ఏం చేశాడు? శాపం తెచ్చుకున్నాడు. దేవుడు ఆలోచించాడు తర్వాత, కయీనుకి శాపం ఎందుకు ఇచ్చాను? పంట పండిన దాంట్లో ఇవ్వాలి కదా, ఇచ్చాడు కదా. శ్రేష్టమైనదే ఇచ్చాడా? తెలియదు. శ్రేష్టమైనది ఇచ్చాడో, మొట్టమొదటిది ఇచ్చాడో, ఏం చేశాడో తెలియదు మనకు. కానీ దేవుడు మాత్రం ఆ అర్పణని అంగీకరించలేదు అని రాశాడు. పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరైనా వాళ్ళ తమ్ముడు హేబేలు అర్పణని ఆయన స్వీకరించాడు. రెండు అర్పణలు మంచియే, కానీ హేబేలు అర్పించినటువంటి అర్పణ శ్రేష్టమైనది అని రాయబడుతూ ఉంది. హేబేలు అర్పణ బలి పశువు అనే దాన్ని గుర్తు చేస్తుంది. ఆ బలి అనేది ఎవరు చేయాలి? యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి దానిని శ్రేష్టమైనది అన్నారు. తర్వాత ఈ యొక్క అర్పణల్లో భూమి నుండి వచ్చే సమస్తాన్ని కూడా అర్పించవచ్చు అని రాయబడతా ఉంది. మనం చదువుకుంటే అర్పణల్లో భూమి నుండి వచ్చినవి కూడా అర్పణలుగా మనం చెల్లిస్తాం. అందుకనే మనకు తెలుసు కదా, అనేక చోట్ల భూఫలాన్ని, ఒడ్లు పండితే ఒడ్లు తీసుకొచ్చారు, కూరగాయలు పండితే కూరగాయలు తీసుకొచ్చారు, మిరపకాయలు తీసుకొచ్చారు, అలా రకరకాలైనటువంటి అన్ని తీసుకొచ్చారు, గుప్పెళ్ళ బియ్యం తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే తర్వాత కయీనుని దేవుడు ఆ క్షణంలో ఆయన ఏం చేశాడు? శాపం ఇచ్చాడు. నీ తమ్ముడిని చూసుకో, పక్కనే. ఎప్పుడైనా పోటీ ఎప్పుడు వచ్చింది అంటే పక్కన వాడిని చూసినప్పుడే పోటీ వస్తుంది.
పోటీ అనేది ఇరు పోటీలకి ఇల్లు చెడింది అనే సామెత కనిపిస్తా ఉంటది. ఇరు పోటీలు పక్కపక్కనే ఉన్నటువంటి వాళ్ళు పోటీ పడితే ఇల్లు చెడిపోద్దట. అంటే ఏంటి? నష్టం కలుగుద్ది అనేది ఇందులో కనిపిస్తా ఉంది. భూమి మీద దిగులు పడతా దేశదిమ్మర్లాగా తిరిగిపో అన్నాడు దేవుడు. అది శాపం మొట్టమొదట్లో. తర్వాత ఆలోచించాడు, అదే భూమిని నేనే సృష్టించాను, దాంట్లో ఉన్న పంటని నేనే సృష్టించాను వీళ్ళకి, అందులోకి నాకు ఇస్తే ఏంది తప్పు అని ఆలోచించేస్తుంటారు. లేదంటే ఎవరన్నా దేవునికి ఆలోచన చెప్పి ఉంటారు. మోషే గారు దేవునికి ఆలోచన చెప్పాడు. మానవులు కొంతమంది ఆలోచన చెబుతూ ఉంటారు దేవునికి, అయ్యా ఈ విధంగా చేస్తే మానవులు ఉండలేరయ్యా, చనిపోతారయ్యా అని చెబితే, అయితే నేను ఈ విధంగా ఉండను అని మనసు మార్చుకున్న రోజులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి చూద్దాం మనం, పొరుగు వానిని తిరస్కరించటము అనేది. ఇది కూడా పాపమే. పొరుగు వాడిని తిరస్కరించేటువంటిది లూకా సువార్తలో మనం చదువుకుంటానే ఉన్నాం. ఇప్పుడు 18వ అధ్యాయంలో 11, 12 అలాగే 14 వచనాలు మనం చదువుకుంటే అందులో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఒకడు పరిసయుడు, రెండోవాడు సుంకరి. సుంకరి అంటే ఎవరు? సుంకం వసూలు చేసేవాడిని పాపి అన్నారు. శిస్తు వసూలు చేసేవాడు కఠినంగా ఉంటాడు. కఠినమైనటువంటి మనసు లేకపోతే శిస్తులు వసూలు కావు. ఇప్పుడైనా సరే పన్ను వసూలు చేయటానికి వస్తే, ఈ రోజు ఇవ్వండి డబ్బులు, రేపు రండి, ఎల్లుండి రండి, అట్ట రండి ఇట్ట రండి అంటాడు. అదే బలవంతంగా ఇంట్లోకి వచ్చి చెంబుతో పేడ బయట వేస్తే వెంటనే పక్కనోళ్ళైనా అడిగి తీసుకొచ్చి ఇచ్చేటువంటి స్వభావం మానవుల్లో ఉంటది. అతన్ని సుంకరి అన్నారు. అంటే ఏంది? సుంకము వసూలు చేసేవాడిని పాపిగా యూదులు ఎంచారు. ఇంకొక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, పరిసయ్యుడు. పరిసయుడు ఏం చేస్తాడంట? పరాష్ అనే శబ్దం నుంచి వచ్చిందట ఈ పరిసయుడు. పరిచయం చేయటం, మనం రఫ్ గా మాట్లాడుకుంటే ఏందయ్యా ఈ పరిచయం చేయటం అంటే, మానవులను దేవుని దగ్గరికి తీసుకొచ్చేవాడు. పెద్ద సంఘ పెద్ద మానవులను ఎక్కడ తీసుకురావాలి? ఈ పరిచయుడు దేవుని దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితి ఇందులో కనిపిస్తుంది. పరాష్ అనే శబ్దం ఇందులో కనిపిస్తాం. ఇందులో పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. సుంకరైతే అన్నాడు, అయ్యా నేను పాపిని, నన్ను కరుణించయ్యా, క్షమించయ్యా, నేను పాపం చేస్తున్నానయ్యా అని మొక్కుకుంటా ఉన్నాడు. ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. పరిసయుడు అయితే ఇందులో ఏమంటున్నాడు? పరిసయుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తిరస్కరిస్తున్నాడు. ఈ సుంకరి వలన నేను ఉండలేదు, ఆ విధంగా ఉండటలే. నేను పాపాత్ముడిని కాదు, మంచోడిని. నేను బైబిల్ చదువుతా, పాటలు పాడతా, అన్ని చేస్తా. నేను ఎంత మంచోడినో తెలుసా? ఇంకా చెబుతున్నాడు. వారమునకు 2 మారులు వారానికి 2 మార్లు ఏం చేస్తున్నట్ట? ఉపవాసం చేస్తున్నాను. నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇదిగో ఇలాంటి వాడిని కాదు నేను, ఎదుటివాడు ఎలాంటి వాడు? సుంకరి, పాపి. నేను పాపిని గాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 3 కాగానే భోజనం చేస్తాను, పొట్ట ఇంత లావున పెరుగుద్ది. పెద్ద పాస్టర్ అంట ఆయన. ఒకసారి పాస్టర్స్ మీట్ లో ఒక ఆయన పిలిస్తే ఆయన చెబుతున్నాడు, ఎవరైతే పాస్టర్ గారు నిలబడి మాట్లాడితే పొట్టబోయి ఫుల్ ఫిట్ తగులుద్దో ఆయన పెద్ద పాస్టర్ అంట. పొట్ట లోనుకుందనుకో చిన్న పాస్టర్ అంట. పొట్ట ఎవరికండి లోనుకుండేది? 90% ఎవరికి ఉంటది? ఉపవాసాలు చేసి ప్రార్థన చేసి ఎవరికి ఉంటది? పొట్ట ముందుకు వచ్చింది అనుకో, వాడు ఉపవాసం ఏం చేయడు, నాకు బీపీ, షుగర్ వగైరా వగైరా ఉన్నాయా, నేను ఉపవాసం ఉంటే పడిపోతాను అంటాడు. ఇలాంటి పరిస్థితి. ఇతను వారానికి 2 సార్లు ఏం చేస్తాడట? ఉపవాసం ఉంటాడు. దేనిగా ఉపవాసం?
దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి ఉంటున్నాను అంటున్నాడు. వచ్చిన దాంట్లో 10వ భాగాన్ని నేను ఇస్తున్నాను. ఎవరికి ఇస్తున్నాడో తెలియదు, దేవునికే ఇస్తాడు. తీసుకొచ్చి అక్కడ పడేస్తాడు, అవి వేరే వేరే వాళ్ళు తినేస్తాడు. నేను ఇలాంటి వాడిని కాదు. ఎదుటి వాడిని ఏలు పెట్టి చూపించే స్వభావం మనిషికి కనిపిస్తా ఉంది. సహోదరుడా, అలాంటి పరిస్థితి నీకు ఉంటుందా? పరిసైడు చేసే ప్రార్థన నువ్వు చేస్తున్నావా? సుంకరి చేసేటువంటి ప్రార్థనని నువ్వు చేస్తున్నావా? సుంకరి యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించాడు, పరిసైని ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా కనిపించదు. ఇంకొకటి మనం చూస్తే, మనం చదువుకున్నటువంటి అంశమే, మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగుద్ది అనేది ఇందులో రాస్తా ఉన్నాడు. దీని గురించి కొంచెం పెద్దగా ఉంటది. దాన్ని చదువుకునే ముందు వేరే వేరే అంశాలు ఉన్నాయి, వాటిని గురించి మనం తెలుసుకుందాం. దురాశ పాపము. మేలైంది చేయటం అనే తర్వాత చూద్దాం. దురాశ. దురాశ అంటే ఆశ కంటే ఎక్కువ చెడ్డదైనటువంటి ఆశ. ఆ ఆశ పరిశుద్ధ గ్రంథంలో ఒకరిని మన జ్ఞాపకం చేస్తున్నాడే. ఇందులో దురాశ పాపమయ్యా అంటున్నాడు. ఇందులో ఆకాను అనబడినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 1 నుండి మనం చదువుకుంటూ పోతే, అందులో దేవుని యొక్క మాట ఏంది అంటే, అక్కడ ఉన్న వాటిని ఏది కూడా మీరు అంటుకోవద్దు అంటే, ఈ యొక్క ఆకాను అనబడినటువంటి వ్యక్తి బంగారాన్ని, వెండిని, ఇంకా శ్రీనారు వస్త్రాలని దొంగిలించుకొని అవి తీసుకొని వచ్చాడు. దేవుడు అతనికి శిక్ష విధించాడు. ఏం చేశాడు? అతనిని, అతని యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళని తీసుకొని ఆకోరు అనబడినటువంటి లోయలోకి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. యాకోబు పత్రికలు అంటున్నారు 1వ అధ్యాయం 15వ వచనంలో, దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము పరిపక్వమైతే మరణం వచ్చుద్ది. కాయండి చెట్టుకుంది, అది అప్పుడు దాకా బాగానే ఉంటుంది, పచ్చిపచ్చిగా దోరగా ఉన్నప్పుడు. పండిపోయింది అనుకోండి, అది ఏముంటది? అక్కడ ఉంటుందా? రాలిపోద్ది. రాలిపోయింది, ఎండిపోయి భూమిలో పడిపోద్ది, అది వేరే విషయం. ఇందులో దురాశ అనబడినటువంటిది ఏదైనా ఉంటే, చెడ్డదైనటువంటి ఆశ, ఆ ఆశ ఏం జరుగుద్ది? పరిపక్వమైపోయి పాపమును కంటది, మరణాన్ని కంటది అనే మాట ఇందులో రాయబడతా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, ప్రజలకు మంచి మార్గాన్ని బోధించకపోవటం కూడా పాపమే. మంచి మార్గం ఏందో ప్రజలకు చెప్పకపోతే అది పాపము అని పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. ఏంది? సమూయేలు గ్రంథకర్త రాసినటువంటి మొదటి గ్రంథంలో 12వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుకుంటూ పోతే, నా మట్టుకు నేను మరి ఎక్కువ ఆసక్తితో మీ నిమిత్తము ప్రార్థన చేస్తాను. ఆయన శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీకు బోధిస్తాను, లేకపోతే నేను యెహోవా దృష్టికి పాపిని అవుతాను అని రాయబడతా ఉంది. దాని సారాంశం అదే. నేను యెహోవా దృష్టికి పాపిని అని ఎప్పుడు అనిపిస్తాను అంటే, మేలైనది ఏదైనా సరే ప్రజలకు బోధించకపోతే అది యెహోవా దృష్టికి మంచిది కాదు. శ్రేష్టమైనటువంటి చక్కని మార్గాన్ని మీకు బోధిస్తాను, అది బోధించకపోతే అది ఏమైందట? పాపము అనేది రాస్తా ఉన్నాడు. ఇందులో మనం చూస్తే పాపము యొక్క ఫలితాన్ని కూడా మనం చూడొచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23లో మనం ఎప్పుడు చదువుకుంటా ఉంటాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. యోహాను రాసిన మొదటి పత్రిక 5:17లో కూడా అంటున్నాడు, సకల దుర్నీతి కూడా పాపమే. సకల దుర్నీతి, అన్ని చెడ్డే కూడా పాపమే. నీ ఆలోచన, నీ యొక్క వినికిడి, నీ నోటి మాట ఏదైనా సరే చెడ్డగా వస్తే అది పాపము. దాని యొక్క ఫలితం ఏందో తెలుసా? గేహాజీ అనబడినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు.
అతను మంచి సేవకుడు, ప్రవక్త దగ్గర సేవ చేసేవాడు. ఎవరా ప్రవక్త? ఎలీషా. చెప్పటానికి ఎందుకు వెనక ముందు అంటారు? తప్పైతే ఆయన చెప్పేసేయండి. ఎలీషా గారి దగ్గర సేవకుడు, నమ్మకంలో మంచిదైనటువంటి మనస్తత్వం ఉంది ఆయనకి, తర్ఫీదు పొందాడు. కానీ ఒక్క విషయంలో అతను తప్పిదం చేశాడు. చూసారా ఏం చేశాడు? నయమాను అనే కుష్టి వ్యాధిగ్రస్తుడు వస్తే అతను ఎలీషా దగ్గరకు వచ్చి స్వస్థత పొందితే, నదిలో మునిగి 7 సార్లు బయటకు వస్తే స్వస్థత కలిగితే, అతను బంగారం వెండి వస్త్రాలు తీసుకొచ్చి ఎలీషా గారి ముందు పెడితే నాకేం అవసరం లేదు పో అని చెబితే అతను వెళ్ళిపోతాడు. బతిమలాడినా కూడా వినకపోతే ఎలీషా గారు కొంత దూరం పోయిన తర్వాత ఈ గేహాజీ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? పరిగెత్తుకుంటా పోయాడు. ఇప్పుడే అవసరం వచ్చింది, మా యొక్క ప్రవక్తకి అవసరం వచ్చింది ఇది, కాబట్టి నువ్వేం చేయాలా? ఈ బట్టలు, వెండి, బంగారం ఇవన్నీ కూడా కావాలి, తీసుకురమ్మన్నాడు అని అబద్ధ సాక్ష్యం పలికాడు. సాక్ష్యం అది ఆయన చెప్పలా, ఏం చెప్పాడు? ఎలాంటి సాక్ష్యాలు చెబుతారు తెలుసా? మందిరాలలో ఏమీ లేని సాక్ష్యాలు కూడా చెబుతుంటారు. ఆడేం జరగలా చెప్పిస్తుంటారు. కొంతమంది డాన్సులు వేస్తుంటారు, కొంతమంది పొరలాడుతుంటారు, ఏమీ ఉండదు అక్కడ కొన్ని విషయాల్లో. కొంతమందికి దేవుడు ఏం చేస్తాడో తెలియదు, కానీ ఇందులో దొరిలేటువంటి పరిస్థితులు సాక్ష్యం. అలాంటి సాక్ష్యాలు చాలా మనం ఇప్పుడు చూస్తూనే ఉంటాం. చాలా మంది అనుకుంటారు ఏంద్ర మాట్లాడుతున్నాడు, నేను కూడా నా కళ్ళారా చూశాను అని. చూసి ఉండొచ్చు. అందులో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి. ఇందులో ఏంటంటే ఇందులో అబద్ధం ఆడినటువంటి ఫలము ఏం పొందాడు? నయమానుకు కలిగినటువంటి కుష్ఠ రోగము ఇతనికి కలిగింది. తరతరాల వరకు కూడా దేన్ని సంపాదించుకున్నాడు ఈ గేహాజీ? ఇతను ప్రవక్త నుంచి దూరం అయిపోయాడు, మంచి సేవకత్వం నుంచి దూరం అయిపోయాడు. ప్రవక్త దగ్గర మంచివాడనే పేరు తెచ్చుకున్నటువంటి ఇతను చెడ్డవాడుగా మారిపోయాడు. కేవలం ఒకే ఒక ఆశ, దురాశ, పాపం. దాని యొక్క ఫలితం ఎలా ఉంది? దీన్ని పోగొట్టుకోవాలి అంటే ఎంతో గొప్పదైనటువంటి మాట పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో 3వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన కొరకు నియమించినటువంటి యేసు క్రీస్తు ఆయనను ఏం చేశాడట? ఆయన పంపునట్లు మీ పాపము తుడిచివేయబడేట్లుగా మారు మనసు పొందండి అంటున్నాడు. ఇందులో 3:20లో ఏమంటున్నాడు? మారు మనసు పొందండి అయ్యా, అదే నీ పాపములను పోగొట్టేటువంటి గొప్పదైనటువంటి విషయము. మారు మనసు పొందు అనే మాట. పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొందుడి. మీ పాపములు తుడిచివేయబడతాయి. తుడిచివేస్తే ఇక అక్కడ ఉంటున్న దుమ్ము, టేబుల్ తుడిచినాడు, అప్పుడు దాకా దుమ్ము ఉంది, గుడ్డ పెట్టి తుడిచేసాం, దుమ్ము కనపడుద్దా? మళ్ళీ పడితే తప్ప మళ్ళీ పడేసుకుంటాంలే, మనం పడేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నాం. ఇందులో ఏంటంటే దురాశలకు లోబడేటట్లుగా సావునకు లోనైనటువంటి మన శరీరాల్ని పాపము ఏలకుండా మీ అవయవములను దుర్నీతి సాధనములుగా చేయకుండా పాపమునకు అప్పగించకుండా ఉండాలి అనేది ఇందులో రాసినటువంటి గొప్ప మాటలు. కాబట్టి పాపములను ఒప్పుకోవాలి, పాపములను తీసివేయటానికి మనము యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. అసలు విషయంలోకి ఇప్పుడు వద్దాం. ఏంటయ్యా? మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకుండా పాపము. ఇదే అందరికి తగిలేది, ఇదే. మిగిలిన విషయాలు తీసి పక్కన పెట్టినా అందరికీ జరిగేది మేలైనది చేయలేకపోతున్నాం.
దీనికి ఒక దృష్టాంతం పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా ఉంది. ఏంటి? లూకా సువార్తలో 10వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట 34వ వచనం నుంచి చదువుకోవచ్చు. అందులో 3 వ్యక్తులు మనకు కనిపిస్తుంటాడు. 4వ వ్యక్తి దెబ్బలు తిన్నాడు, 5వ వ్యక్తులు దొంగలు ఇలా ఉన్నారు. 6వ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సమరయుడు ఒకసారి తీసుకొస్తాడు కదా పుట్టకూలి వాని దగ్గరికి, ఆ పూట కూలి వాని దగ్గరికి, ఆ వ్యక్తి దగ్గర కూడా అక్కడ మనం చూడొచ్చు. ఇందులో మొట్టమొదటిగా చూస్తే ఎవరున్నారు? ఒక మనుష్యుడు, లేవీయుడు కనిపిస్తుంటాడు. మొట్టమొదటిగా యాజకుడు కనిపిస్తాడు, లేవీయుడు కనిపిస్తాడు, సమరయుడు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం జరిగింది? బాటసారిని 3 చూశారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యాజకుడు చూశాడు, లేవీయుడు చూశాడు. అలాగే చూడటం అంటే దేంతో చూస్తున్నారు? కంటితో చూస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూస్తే సమరయుడు అంటే అస్పృశ్యుడు అని వాళ్ళ లెక్క. అంటే యూదులకి అన్యులకి పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు. ఈ సమరయుడు అంటే అర్థం ఏంది అంటే వాడిని అంటుకోకూడదు. యూదులైనటువంటి వ్యక్తిని పాడు చేసి పిల్లల్ని కంటానికి ఈ అన్యులైనటువంటి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని దూరంగా ఉంచుతారు. అంటే ఏంటి? అంటరాని వాళ్ళు అస్పృశ్యులు, అంటే యూదుని వెంట రాకూడదు వాళ్ళు. ఆ రోజుల్లో యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యేసుక్రీస్తు వారు ఒక బావి దగ్గర నిలబడ్డాడు. అక్కడ ఒక స్త్రీ వచ్చింది, తెలుసు కదా? సమరయ స్త్రీ వచ్చింది. అమ్మయ్య వచ్చిందండి, ఒక స్త్రీ వచ్చింది, గుర్తుకొచ్చింది. ఆమె ఎవరట? యేసుక్రీస్తు వారు మంచినీళ్ళు అడుగుతున్నాడు. ఏమమ్మా కాసిన మంచినీళ్ళు, ఎండ అదిరిపోతుంది, వాతావరణం బాగుండలేదు, కాసిన మంచినీళ్ళేమ్మా. అయ్యా నీకు మంచినీళ్ళు దెప్పకైతే నీళ్ళే కానీ నన్ను నిలేస్తారు ఊళ్ళో వాళ్ళు, లేకపోతే నువ్వు అంతే ఉండు అనే పరిస్థితిలోకి వచ్చిందా? వదిలేశాడా? ఆమెను రక్షించేదాకా కూడా విడిచిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సమరయులు అంటే ఎంత ప్రేమో యేసుక్రీస్తు వారికి. అలాంటిది ఇక్కడ సమరయుడు ఎలాంటి వాడాడు? మామూలు సమరయుడు మంచి సమరయుడు అని పిలుచుకున్నాడు. మంచి సమరయుడు అని అనిపించుకోవటానికి గల కారణాలు ఏంటో తెలుసా? చాలాసార్లు చెప్పే కొద్ది కొద్ది మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇందులో మంచి విషయాలు ఏంటి అంటే వాళ్ళని అభినందించటం. సమరయులని యేసుక్రీస్తు వారు అభినందించాడు చాలా చోట్ల. వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారు. యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ముందుకు పోయే జనాభాలో ఎక్కువ భాగం ఎవరుంటారంటే తక్కువ జాతి వాళ్ళు, అంటే సమాజంలో తక్కువ అని అనిపించుకున్నటువంటి వాళ్ళు ముందుకు వస్తారు. కారణం ఏంటి? కృతజ్ఞత తెలియజేసే వాళ్ళలో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కృతజ్ఞత ఎందుకు చేస్తారు? మేలు చేసినప్పుడు. అసలు కృతజ్ఞత అంటే మనకు తెలుసు ఏంది? మేలు చేస్తే దానికి ప్రతిఫలంగా ఏదన్నా చేయాలి. అది కృతజ్ఞత తెలియజేయటం అంటే మేలు ఎవరైతే చేస్తారో దానికి ప్రతిగా ఏమైనా ఇయ్యాలి, ఏమైనా చేయాలి. అలాంటి మేలే చేయాలని అవసరం లేదు, ఏదైనా చేయొచ్చు. ఏం చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు? నీ హృదయాన్ని చాలు, నేను ఇది ఇచ్చాను కదా, నీకు స్వస్థత ఇచ్చాను, లేదంటే రకరకాల విషయాల్లో తోడున్నాను, నువ్వేం చేయాలి అంటే నీకు ఇచ్చిన డబ్బులు నాకేం అవసరం లేదు, నేను ఇచ్చినయే. నాకు కావాల్సిందల్లా ఒకే ఒకటి, ఏంటది? నీ హృదయాన్ని నాకు చాలు. అందువలన అనేకులైనటువంటి ఈ యొక్క సమరయులు కృతజ్ఞత చూపించేవారుగా కనిపిస్తున్నారు. వాళ్ళలోనే ఎక్కువగా పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇంకా ఏంది? సహకరించేటువంటి భావన వాళ్ళకి కలుగుతూ ఉంది. ఇంకొకటి ఏందో తెలుసా?
ఆశ్చర్యకరమైనటువంటిది. ఈ సమరయులు ఎక్కువగా ఏం చేస్తుంటారయ్యా అంటే ప్రచారం చేస్తుంటారు. బాగా ఉన్నవాళ్ళ బజారుకు పోండి, ఏమన్నా మేలు జరిగితే వాడు ఇంట్లోనే చెప్పుకుంటాడు తప్పితే బయటికి చెప్పడం. అదే ఈ యొక్క లేబర్ ఏరియా అంటారు చూసారా, స్లమ్ ఏరియాలో పోయి ఒక మేలు చేయండి, అసలు ఆ స్లమ్ ఏరియా మొత్తం టామ్ అయిపోతుంది. చూసారా ఎంతటి గొప్పదైనటువంటి పరిస్థితి. సువార్త దృక్పథం వీళ్ళకుంది. సువార్త పరిచర్య చేయటానికి ముందుకు పరిగెత్తుతున్నటువంటి సమాజంలో ఎక్కువ భాగం వీళ్ళుంటారు. యేసుక్రీస్తు వారి దృష్టిలో ఏ మానవుడు కూడా అంటరాని వాడుగా లేడు. ఇక్కడ మామూలుగా తిరిగేటువంటి సమరయుడు మంచి సమరయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎంత గొప్ప పేరు ఆయనకు వచ్చింది, ఎంతో గొప్ప పని చేశాడు ఆయన. సామాన్యమైనటువంటి సమరయుడు. పోతా ఏం చేశాడట, ఒక వ్యక్తి అక్కడి నుంచి దిగుతున్నాడట, యెరూషలేము నుండి. యెరూషలేము సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తుంటుందట. సముద్రం ఉంటే 800 మీటర్లు అంటే ఎన్ని అడుగులు? 2400 అడుగుల ఎత్తు. అలాగే ఎరికో అనేది 250 మీటర్ల దిగువకుంటుందట సముద్రానికి. సముద్రం పొంగితే ఎరుకోకు రావాల్సిందే. అలాంటి పరిస్థితి. 250 అంటే 750 అడుగులు సుమారుగా. అలాంటిది యెరూషలేము అనేది దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క నిలయం. ఎరికో అనేది శాపగ్రస్తమైనటువంటి పట్టణము. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో 26వ వచనంలో ఆ శాపం ఏంటో తెలుస్తుంది. ఏంటో తెలుసా? దాని దర్వాజాలు అంటే తలుపులు ఎవరు ఎత్తడానికి లేదు, ఫౌండేషన్ వేయటానికి లేదు, వేస్తే వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు చచ్చిపోతారు అనే మాట ఇందులో రాయబడతా ఉంది. అలాంటి పరిస్థితిలో ఇతను పైనుండి యెరూషలేము నుండి ఒక్కొక్క మెట్టు దిగిపోతా ఉన్నటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. దేవుని దగ్గర నుండి ఒక మానవుడు తప్పు చేసి ఒక మెట్టు దిగాడు, 2వ మెట్టు దిగాడు. అలా మెట్లు దిగుతా పోతా ఉంటే ఎవరి చేతిలో పడ్డాడు? దొంగల చేతిలో చిక్కాడు. వాడెవడు? దొంగయుడు, దోచుకునేవాడు. ఎవడాడు? వీడు యెరూషలేము నుండి దేవుని దగ్గర నుండి వచ్చేవాడు ఎవరి చేతిలో పడ్డాడు? అపవాది చేతిలో పడిపోయాడు. వాడు ఊరుకుంటాడా? ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి పోయేటప్పుడు అవతల పార్టీ వాడు ఊరుకోడు. అందువలన దొంగల చేతిలో పడి సిగ్గు విడిచేటట్లుగా చేసేసాడు. మొట్టమొదటిలో సిగ్గు విడిచింది ఎవరు? ఆదామావలు సిగ్గు విడిచి చెట్టు ఆకులు కట్టుకొని చెట్టు చాటును దాక్కున్నారే, ఇక్కడ కనిపిస్తా ఉంది. అది బట్టలు దోచుకున్నారంటండి. డబ్బులు ఎవడన్నా దోచుకుంటాడండి, కట్టుకున్న బట్టలు ఎవడన్నా దోచుకుపోతాడా? అందులో అపవాదికి ఏందయ్యా అంటే మానవునికి సిగ్గు పోయేటట్లు చేసేటువంటి పనులు చేపిస్తాడు. దొరికినప్పుడు తల దించుకునే పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సహోదరుడా, అపవాది చేతులు చిక్కితే నీ సిగ్గుపోయే పరిస్థితులు నీకు కల్పిస్తాయి. ఇక్కడ మనం చూస్తే ఎంత భయంకరమైన స్థితిలో పడినాడు. ఇక్కడ ఈ సమరయుడు కళ్ళు తెరచి ఆ యొక్క దొంగల చేతిలో చిక్కినటువంటి వాణిని చూచాడు. ఈయనొక్కడే చూశాడా? మిగిలిన చూడలేదా? చూశారు కదా. చూసి ఏం చేశారు? పక్కగా పోయారు. ఇక్కడ దెబ్బ తగిలింటే వాళ్ళు పక్కగా అలా చూసుకుంటా పోయారు. యాక్సిడెంట్ అయ్యి గిలగిల కొట్టుకుంటా ఉంటే మనకి ఎందుకురా పోలీస్ కేసు అవుద్ది అనుకొని పక్కగా పోయేవాళ్ళు చాలా మంది కనిపిస్తా ఉంటారు. యాజకుడు లెక్క చేయకుండా పోయాడు, లేవి లెక్క చేయకుండా పోయాడు. ఇది నా పని కాదు, నాకు దేవాలయంలో పని. యాజకుడికేమో లోపల పూజ చేసే పని, ఇతనికి లేవీడికేమో అన్ని అందించే పని.
మందిరాన్ని శుభ్రం చేసే పని. కానీ సమరయుడు మాత్రం అలా చేయనేలేదు. చూసారా? రెండవది, ఆయన తన హృదయాన్ని తెరిచినటువంటి దేవుడు. ఈ సమరయుడు తన హృదయం తెరిచాడట. మనం చూస్తే అతనిని చూచి అతని మీద జాలిపడి. దగ్గరకు పోయి జాలి పడటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుండి వచ్చింది. అంటే హృదయం తెరిచాడు సహాయం చేయటానికి. మేలుతో దేవుడు నిన్ను నింపాడు అని రాయబడతా ఉంది. కీర్తనకారుడు అంటున్నాడు, సహాయం చేయటానికి దేవుడు ఎంత గొప్పవాడు. గొప్పదైనటువంటి విషయం మానవునికి దేవుడిస్తాడు. అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసాన్ని ఏం చేశాడు? పోసి అతని గాయములకు కట్లు కప్పి వాహనం మీద కూర్చోబెట్టుకొని ఒక పూట తీసుకొని పోయాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాయండి. చూడటమే కాదు, ఏ మానవుడైనా సరే తన హృదయాన్ని కదిలించుకోవాలి. నీ హృదయం తెరవాలి. ఇది కథలాగా నీకు కనపడవచ్చు, కానీ మానవుడు చేయాల్సినటువంటి గొప్ప మేలు ఏందయ్యా అంటే చూడటమే కాదు, నీ హృదయాన్ని తెరవాలి. హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో ఆ హృదయము తెరచినటువంటి ఆ దేవునికి, తెరవబడినటువంటి ఈ వ్యక్తికి ఎంత గొప్ప మేలు వస్తుంది. మొట్టమొదట్లో ఏం జరిగింది? రక్తపు మడుగులో ఉన్నటువంటి వ్యక్తి, దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తి రక్తపు మడుగులో ఉండి మూలుగుతా ఉన్నాడు. ఒక మానవునికి మూలుగు ఎప్పుడు వచ్చిందండి? బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు. మూలుగు రాదు. ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల్లో మూలుగు రాదు. ఏమంటాడు తెలుసా? నానా నా కాలు దెబ్బ తగిలింది, అమ్మా నాకు ఇది వచ్చింది, అది వచ్చింది అని పక్కన వాళ్ళకి చెప్పుకుంటాడు. మూలుగు అనేది మనసులో పడ్డప్పుడు వచ్చింది. అంటే చివరి దశలో మూలుగుతా ఉన్నాడు. ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో, అయ్యా శక్తి వంచన లేకుండా మూలుగు. దావీదు మహారాజు అదే చెబుతున్నాడు కదా, నా మూలుగు కన్నీళ్లు కారిపోయేటట్టుగా మూలుగుతున్నానయ్యా, రాత్రి పగలు అనకుండా కన్నీరు విడుస్తున్నానయ్యా అంటున్నాడు. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు వచ్చిందా నీకు? ఎందువలన వస్తాయి? పిల్లాడు సరిగా చదవటం లేదయ్యా, పిల్లాడు తప్పాడయ్యా, మా అమ్మాయికి ఉద్యోగం రాలేదయ్యా, రకరకాలనేటువంటి అన్నీ వస్తుంటాయి. అప్పుడు వస్తుంది ఏడుపు. భర్త తిడుతున్నాడయ్యా, మా అత్త ఊరుకోవట్లేదయ్యా, గొడవ చేపిస్తుందయ్యా, ఇలాంటప్పుడు వస్తాయి. కానీ తను చేసినటువంటి పాపమును జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చేయటం అనేది దేవుడు ఆలకించేటువంటి ప్రార్థన. రక్తపు మడుగులో ఉండి మూలుగుతా ఉంటే ఆ మూలుగు విన్నటువంటి వాళ్ళు చూడటమే కాదు, మూలుగు వినకుండా పోయారు వాళ్ళు. కానీ ఇతడు తన మూలుగు, ఎవరైతే దెబ్బలు తిన్నాడో వాడు మూలుగుని మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. మనం మూలగక ముందే గమనించే దేవుడు, ఒకసారి నిన్ను చూసేటువంటి దేవుడు. మూలుగుతున్నాడు ఇతను. ఆ మూలుగు ఎలా ఉంది అంటే కాపాడు అనే మూలుగది. అయ్యో కుయ్యో కుయ్యో అనే మూలుగు కాదది. కాపాడండి అయ్యా అనే కేక అది. ఎవరు లేరు అక్కడ కాపాడేవాళ్ళు. ఈయన కాపాడేది ఒకే ఒక వ్యక్తి, ఆయనే రక్షకుడైనటువంటి మంచి సమరయుడు. తన నూనెను, ద్రాక్షారసాన్ని పోశాడు. ఎవరి కోసం తెచ్చుకున్నాడు అయ్యి? తన కోసం, ఇతని కోసం తెచ్చినవి కావు అవి. తనకి అవసరము వాటిని తీసుకొని పోతా ఉంటే ఎవరికి అర్హత, ఎవరికైతే అవసరమో వారికి పోశాడు. ద్రాక్షారసము, నూనె,
పుళ్ళని సమస్త వ్యాధుల్ని నయం చేసేటువంటి ప్రక్రియ అది. గాయములను కట్టాడు. నీ గాయం ఏంటి? ఎలాంటి గాయాలు ఉన్నాయి? పచ్చి పుండ్లు. యెషయా గ్రంథకర్త అంటున్నాడు 1వ అధ్యాయంలో. అబ్బా, తల నుండి పాదం వరకు కూడా భయంకరమైనటువంటి పుళ్ళతో నేను బాధపడతా ఉన్నానయ్యా. అవి పిండబడలా, భయంకరంగా ఉంది. పిండబడేది కుష్ఠవ్యాధి. కట్టబడలేదు, తైలముతో మెత్త చేయబడలేదయ్యా. రాస్తున్నాడు గాయములు. అలాంటి గాయాలని కట్టేటువంటి పరిస్థితులు. తన వాహనము మీద నిన్ను ఎక్కించుకుంటాడు. వాహనం మీద, సింహాసనము మీద, తన సింహాసనాన్ని దిగి నీ దగ్గరకు వచ్చి రా అని పిలుచుకుపోయి ఆ సింహాసనాన్ని నీకు ఇచ్చేటువంటి దేవుడైన. ఎంత గొప్ప మాటలు ఇక్కడ రాపించారు. తన వాహనము దిగాడు ఆయన, ఇంకొకరిని ఎక్కించాడు. పూటకోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయాడు. పూటకోళ్ల వాడు ఎవరండి? సువార్తికుడు. పూటకోళ్ళవాడు రోజు దేవుని వర్తమానం తెలియజేస్తుంటాడు. ఇతను అక్కడ చేర్చి ఇతనిని పరామర్శించు అని అంతటితో బోలా. హృదయం తెరవకపోతే ఇలాంటి పనులు జరగవు. ఇందులో మనం ఆలోచన చేస్తా పోతే ఎంత గొప్పదైనటువంటి విషయాలు. ఎంతో మంది ప్రవక్తలైనటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప ప్రసంగికులైనటువంటి వాళ్ళు కూడా ఇదిగో హృదయం తెరిచి అనేకులకు సహాయపడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. బిల్లీ గ్రాహం గారు మనకు తెలుసు కదా. వారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రహం అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఫ్రాంక్లిన్ గ్రహం ఆయన ఏం చేశాడో తెలుసా? సమరిటన్ పర్స్ అనేటువంటి ఒక సంస్థను పెట్టాడు. పెట్టి మనకి క్రిస్మస్ నాడు అందరికి, పిల్లలకి అందరికి బహుమతులు పంపిస్తారు. అక్కడి నుంచే వచ్చేది. మధ్యలో వాళ్ళు తీసుకొచ్చి మేము ఇచ్చాం అంటుంటారు బహుమతులు. అసలు విషయం మర్చిపోతారు. అంటే ఏంటి? ఎవరికైనా సహాయం చేయటానికి ఒక బహుమానాలు ఇచ్చేటువంటి సంస్థ అది. అలాంటిది ఏం జరిగిందయ్యా అంటే, సమరయుడు ఏం చేశాడు? ఇక్కడ తన గుప్పిలి విప్పినట్లుగా కనిపిస్తాం. గుప్పిలి విప్పాడట. 10వ అధ్యాయం 35వ వచనం లోకాసు వార్తలో. మరునాడు అతడు 2 దేనారములు తీసి పూటకోళ్ళవానికి ఇచ్చాను. ఏం పని అండి? దాన్ని పోయి ఆయనకి ఇంకొకరికి 2 దేనారాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? చేర్చాడు, బాగానే ఉంది. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే తన కన్నులు తెరవాలి. మానవుడు చేయాల్సిన పనులు ఇవే. తన హృదయము తెరవాలి. అంతేకాదు తన గుప్పిలి విప్పాలి. చూసారా? కీర్తనకారుడు అంటున్నాడు 104వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో రాస్తున్నటువంటి చక్కనే మాట రాశారు. చూడ 104వ అధ్యాయంలో 28వ వచనాన్ని. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని ఏం చేస్తాడు? తృప్తిగా ఉంటాయంట. తృప్తి ఎప్పుడు వస్తుంది? ఏ విషయంలో కూడా తృప్తి పడ్డ మానవుడు డబ్బులు ఇంకా సంపాదించాల, పదవి ఇంకా పెరగాల అనుకుంటాడు. ఒకే ఒక్క విషయంలో తృప్తి కలుగుతుంది. ఏంటిది? భోజనం విషయం. తృప్తి. అయ్యా ఇంకా చాలయ్యా నాకు అనే విషయం ఏందయ్యా ఉంటే అది కేవలము భోజనమే, వేరే ఏమి లేదు. మానవుడు తృప్తి పడాలి అంటే దేవుడు దయచేసేటువంటి మేలు తీరితే చాలు. ప్రతి జీవికి కూడా కోరికను తృప్తిపరిచేటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు! 145వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం గమనిస్తే అందులో కూడా ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఏం చేశాట? గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక. ఒక మానవుడే కాదట, జీవము కలిగినటువంటి ఎవరిదైనా సరే
వారి కోరికను తృప్తిపరుస్తాడు. ఫలానాది కావాలి అనుకుంటే దాన్ని తీర్చేటువంటి దేవుడు ఎంత గొప్పవాడు. అయితే మానవులు ఏం చేస్తున్నారు? దేవుడు విస్తారంగా నీకు ఇస్తున్నాడు కదా, ఇస్తే మానవుడు ఏం చేస్తున్నాడో మలాకీ గ్రంథకర్త రాస్తున్నాడు 1వ అధ్యాయంలో 8వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 3 వచనాలు మనం చదువుకుంటే అందులో రాస్తున్నాడు, గుప్పిలి విప్పటం అనేది దేవుని యొక్క స్వభావము అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ మనం చేసేది ఏంటో ఇందులో రాస్తున్నాడు. మలాకి 1:8 గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుడు అడుగుతున్నాడండి, నేను నిత్యాన్ని శ్రేష్టమైనవి నా దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకయ్యా నీకు పిసినార్తనం? నాకు ఇవ్వమంటే చాలా మంది సేవకులు నేనే సేవకుని నాకే ఇవ్వాలి అంటుంటారు, నువ్వు ఇచ్చేది ఎప్పుడయ్యా అని దేవుడు అడుగుతున్నాడు. ఏంటి అట? గుడ్డి వాటిని ఇస్తున్నావు, కుంటి వాటిని ఇస్తున్నావు, రోగం కలిగిన వాటిని ఇస్తున్నావు, తోసబడినటువంటి వాటిని ఇస్తున్నావు, తెగులు కలిగినటువంటి వాటిని ఇస్తున్నావు, చెడిపోయినటువంటి దాన్ని అర్పిస్తున్నావే. దేవుడు ఇవా కోరుకుంటుంది? మానవుడు చెడ్డ వాటిని దేవునికి అర్పిస్తాడు, దేవుడు మంచి వాటిని మానవులకు ఇస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. చెడ్డది మానవుని యొక్క స్వభావము ఏంటో తెలుసా? గుప్పిలి విప్పనటువంటి స్వభావం. దేవుని యొక్క స్వభావము గుప్పిలి విప్పేటువంటి స్వభావము. మనం ప్రార్థన చేసి ఏం చేస్తాం? ప్రభువా మంచి జీతం ఇయ్యా, మంచి ఇల్లు ఇయ్యా, మంచి ఆరోగ్యం ఇయ్యా, మంచి వాహనం ఇయ్యా, ఇలాంటివన్నీ అడుగుతాం. మేమేమో మంచి మంచి అని మంచివి కోరుతాము. మనం మాత్రం ఇచ్చేవన్నీ కూడా చెడ్డ ఇస్తున్నాం. మనం కోరుకునేవేమో మంచి కోరుకుంటున్నాము, ఇవ్వటం మాత్రము చెడ్డవి ఇస్తున్నాం. ఇందులో కొందరు తత్వం ఎలా ఉంది? దొంగల యొక్క తత్వం ఎలా ఉంటుందో తెలుసా? నీవు అన్ని నావే. దొంగోడు అంటాడు, నువ్వు ఎక్కడ ఏది దాచిపెట్టినా కూడా అది ఎవరిదట? అది నాదని నువ్వు అనుకుంటే సరిపోదు, అవన్నీ నాయి, నేను దొంగతనం చేయటానికి వచ్చా. సామరాయణ యొక్క తత్వం ఏందో తెలుసా? మావన్నీ కూడా మీవి, అవన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా ప్రభువా ఇవి నీవి. ఎందుకని? ఇవి నువ్విచ్చావయ్యా మాకు, కాబట్టి ఇవన్నీ నీవి. లేవీయుల తత్వం ఏందో తెలుసా? మావే. ఇందా చెప్పుకున్నాక వాక్యంలో, నాకు నేనే గొప్పవాడినిగా చేసుకుంటాను అని. మాదేదైతే ఉందో అది మాదే, ఇంకొకరిది కాదు. ఇంకొకరికి ఇవ్వం, ఇంకొకరి దగ్గర నుంచి నేను తీసుకోను, నేను ఎవరికి ఏమి ఇవ్వను, నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోను, కాబట్టి నేను మంచోడిని. యాజకుని తత్వం ఏందో తెలుసండి? మావే, మీ కూడా మావే. నా దగ్గర ఉంది 100 రూపాయలు, నీ జేబులో ఉన్న 100 రూపాయలు కూడా నాయే. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి యాజకులు చెప్పేటటువంటి పరిస్థితి. చెయ్యి చాపని వ్యక్తులు ఉంటారే, వాళ్ళు ఎవరుంటారు లోకంలో? భూమి మీద చెయ్యి చాపటము అనేది మానవుని యొక్క విషయాల్లో మంచివి. చెయ్యి చాపలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఎవరో తెలుసండి? చచ్చిపోయినాడు, వాడు చెయ్యి చాపడం, ఇటు ముడుచుకొనే ఉంటది. నువ్వు ఎంత అయినా మీకు మళ్ళీ ముడుచుకుంటుంది. అంటే నువ్వు దానం చేయలేకపోతున్నావు, నువ్వు సహాయం చేయకపోతున్నావు అంటే ఏంటో తెలుసా? గుప్పిలు విప్పటం లేదు అంటే అర్థం ఏందో తెలుసా? నీవు చచ్చిన స్థితిలో ఉన్నావు, నీవు చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నావు అనేది నీవు తెలుసుకొని తీరాలి. దేవుడు ఇచ్చినటువంటి సమయంలో నీవు సహోదరుడా నీ కళ్ళు చూచేటట్లుగా ఎవరిని చూడాలి?
కష్ట నష్టాల్లో ఉన్న వాళ్ళని చూడు. తర్వాత నీ హృదయం విప్పు, తెరువు. హృదయంలో నుండి మంచివి బయటికి రానివి. తర్వాత నీ గుప్పెలు విప్పితే అప్పుడు మేలైనది ఏదైనా ఉంటే అది చేయటానికి ముందుకు వస్తావు అనేది తెలుసుకొని ముందుకు నడవాలి అని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఆమేన్.